ప్రభు మన జీవితంలో చేసినటువంటి ఏ మేళ్లను మరువకుండా ఆయన్ని స్తుతించడానికి ప్రభు ఈ సమయాన్ని మనకిచ్చాడు. ఈ తరుణము ప్రభు మనకు దయచేశాడు. కేవలము గడిచిన కాలంలో ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళని ఈ దినమైన తలచుకుంటావేమో, ఈ దినమైన కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిస్తావేమో, ఈ దినమైన సంతోషముతో నిండు మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చి నీవు ఆయన ఘనపరుస్తావేమో అని ఆశతో దేవుడు నీకు మరికొంత సమయాన్ని పొడిగించాడు. ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఆయన నీ జీవితంలో చేసినటువంటి ప్రతి మేళ్లను మరువకుండా దావీదు వలె దేవుని స్తుతిస్తావా? దావీదు వలె దేవుని ఘనపరుస్తావా? ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే దావీదు ప్రతి క్షణమున కూడా దేవుణ్ణి కొనియాడుతూనే ఉన్నాడు. నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా బలము, నా దుర్గము, నా శైలము, నా కవచము, నా కేడము, నా అతిశయాస్పదము, నా దాగు స్థలము ఆయనే. నా తల ఎత్తువాడు ఆయనే. శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉన్నాడు ఆయనే. ప్రతి విషయంలో ప్రభువుని ఘనపరచడానికి ఇష్టపడ్డాడు. ఈ దినమున నీ జీవితంలో ప్రభువుని ఘనపరచడానికి నీ